రాత్రికాల ప్రార్థన. అత్యున్నతుడా, ఆరాధ్యనీయుడా, సర్వోన్నతుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ రాత్రి, ఈ క్షణము, ఈ సమయం వరకు మమ్మల్ని అందరినీ ప్రేమించి రక్షించి కాచి కాపాడిన విధానాన్ని బట్టి స్తుతులనైనా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజున తండ్రి, మేము చేసినటువంటి ప్రయాణములలో మీరు మాకు సహాయము దయచేశారు. అయా, ఏ హాని జరగకుండా కాపాడారు. ఈ రోజున నాయన మాకు ఏ లోటు రాకుండా ప్రతి విషయంలో సమృద్ధిని అనుగ్రహించారు. ఈ రోజున ప్రభువా, మా ప్రతి పనిని దీవించారు, మమ్మల్ని ఆశీర్వదించారు. అయా, మేము కృంగిపోకుండా, బలహీనులుగా మార్చబడకుండా తండ్రి మీరే మమ్మల్ని అందరినీ నడిపించారు. వందనాలు. అయా, ఈ రాత్రిన సజీవులుగా చేరి కుటుంబంతో కలిసి ఈ విధంగా మీ సన్నిధిలో ప్రార్థించుకొనగలుగుతున్నాము అంటే అయ్యా, అది కేవలం కూడా మీరు మాకు చూపించిన కృపను బట్టే సాధ్యమై ఉన్నది తండ్రి. స్తోత్రాలయ్యా, వందనాలు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఎస్ లార్డ్, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును అని సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం ద్వారా సెలవిస్తున్నారు నాయన. అవునయ్యా, ఎవరైతే తండ్రి మీ యందు నమ్మిక ఉంచారో వారెప్పుడు కూడా మోసపరచబడలేదు, వారెప్పుడు కూడా సిగ్గుపరచబడలేదు, వారెప్పుడు కూడా అవమానపరచబడలేదు. ప్రతి ఒక్కరు కూడా వర్ధిల్లిన వారిగానే ఉన్నారు నాయన. అయా, ఈ రాత్రి కాలంలో తండ్రి ప్రార్థిస్తున్నాం, ఎవరైతే మీ యందు నమ్మిక ఉంచి మీ యందు విశ్వాసం ఉంచి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, వారి అవసరతలను చెబుతూ ఉన్నారు నాయన, వారు కూడా తండ్రి వర్ధిల్లుటకు సహాయం దయచేయండి. ఏ విషయంలో వారు వర్ధిల్లాలని, అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నారో వాటన్నిటిలో తండ్రి మీ యొక్క దీవెనలను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి సమయంలో, ఈ రాత్రికాల ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారిని దీవించండి అయ్యా, వారిని ఆశీర్వదించండి ప్రభువా. వారి హృదయ ఆలోచనలన్నీ కూడా యేసు నామములో నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. అయా, అనారోగ్య సమస్యల చేత అయా బిడ్డలు కృంగిపోతున్నారు, ఆశలు కోల్పోయి నిరుత్సాహముతో, బలహీనతలతో తండ్రి జీవిస్తున్నారు. దయ చూపించండి, కృప చూపించండి. హాస్పిటల్స్ లో తండ్రి మృత్యువుతో పోరాడుతూ ఉండంగా విడిపించండి, సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి. అయా, దురాత్మ క్రియల చేత బంధించబడినైనా వారు దుఃఖిస్తుండగా నాయన, వారికి ఆ దురాత్మ క్రియల నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. అయా, ప్రార్థన చేస్తున్నాం, ఆ యొక్క బ్రెయిన్ సమస్యల నుంచి విడుదల దయచేయండి నాయన. హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి తండ్రి. నరాల బలహీనతల నుంచి విడుదల దయచేయండి. మోకాళ్ళ సమస్యల నుంచి విడుదల దయచేయండి. బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి. అయా, లివర్ ప్రాబ్లం నుంచి, లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి, కిడ్నీ సమస్యల నుంచి విడిపించండి ప్రభువా. అయా, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా యేసు నామములో విడిపించండి. అయా, థైరాయిడ్ ని, బీపీని, షుగర్స్ ని అన్ని కూడా నార్మలైజ్ చేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, పీసీఓడి సమస్యల నుంచి విడిపించండి తండ్రి. అయా, ఇంకా బయటికి చెప్పుకోలేనటువంటి ఏ బలహీనత అయితే బిడ్డలకున్నదో ఆ బలహీనతలన్నిటి నుంచి కూడా ప్రభు యేసు నామములో వారికి విడుదలను దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా కుటుంబపరమైన విభేదాలను తొలగించండి అయ్యా. అయా, కుటుంబంలో సమాధానం లేని స్థితితో ఎన్నో కుటుంబాలు ఉంటుండగా ఆ కుటుంబాలను ఈ రాత్రిని మీరే దర్శించండి. అపవాది గలిబిలిని తొలగించండి, అంధకార క్రియలను లయపరచండి, సమాధానంతో వారి కుటుంబాన్ని నింపమని అడుగుతున్నాం అయ్యా. వారికి ఉన్న ఆ బ్యాడ్ అడిక్షన్స్, హ్యాబిట్స్ అన్నిటి నుంచి కూడా యేసు నామములో విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఆర్థికంగా కూడా ప్రతి ఒక్కరిని బలపరచండి, స్థిరపరచండి. వారు కలిగి ఉన్నటువంటి ప్రతి అప్పు నుంచి కూడా యేసు నామములో విడుదల అనుగ్రహించండి. వారి చేతుల కష్టార్జితమును బహుగా ఆశీర్వదించండి తండ్రి. అయా, భార్య భర్తల మధ్య గొడవలు తండ్రి, వాటి నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా, రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి ఆస్తి తగాదాల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయా, ఎవరైతే కోర్టు కేసులో చిక్కుబడ్డారో ప్రత్యేకంగా ప్రార్థిస్తుండగా ఆ కేసుల నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా నాయన, వివాహాల విషయంలో కృప దయచేయండి.
మంచి సంబంధం వారికి రావడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయా వివిధ దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి ఉద్యోగాలు, వారి చదువులు, వారి వ్యాపారాలు, వారి పనులన్నీ కూడా ఆశీర్వదింపబడే కృప దయచేయండి. వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి. వారి యొక్క వీసా, ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్, ఆ పాస్పోర్ట్స్ విషయాల్లో మీ సహాయమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా గర్భఫలం లేని ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతున్నాము. అయా వారి మూసుకుపోయిన గర్భము నజరైడనే సునాములో తెరవబడుటకు కృప దయచేయండి. ఎస్ లార్డ్, అదే విధంగా నైట్ డ్యూటీలో బిడ్డలు ఉన్నారు, నైట్ ట్రావెల్ చేస్తున్నారు నాయన. వారికి ఏ హాని, ఏ సమస్య, ఏ ప్రమాదము జరగకుండా ఈ రాత్రంతను మీరే భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. అదే విధంగా తండ్రి, చిన్న బిడ్డలను, యవన బిడ్డలందరినీ కూడా దీవించండి. ఈ రాత్రి సమయంలో నాయన మా భారతదేశాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. దేశాన్ని దీవించండి. దేశంకి బోర్డర్స్ లో ఉన్నటువంటి సైనికులను కూడా మీ కృపలో భద్రపరచుకోండి. వారి కుటుంబాలకు దీవెనలు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన మేమందరం కూడా రాత్రి కాల సమయంలో సేద తీరబోతున్నాం ప్రభువా. అలసిపోయిన దేహములతో ఉన్నాం తండ్రి. అయా ప్రార్థిస్తున్నాము, కంటి నిండా నిద్ర ప్రతి బిడ్డకు దయచేయండి. నిద్ర లేమి పీడకల సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయా దొంగల నుంచి, శత్రువుల నుంచి, హానికరమైన పరిస్థితుల నుంచి, అపవాది క్రియల నుంచి ఈ రాత్రి అంతను కూడా మీరే కాచి కాపాడి భద్రపరచమని తండ్రి, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మేము చేరి మీ ముఖ దర్శనం చేసుకొని మిమ్మల్ని స్తుతించే, మీ నామాన్ని గణపరిచే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.